ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మా నిష్పత్తి కంటే తక్కువ వస్తుందనే విషయం ముందే తెలుసు. ఆ ముందే తెలుసు కాబట్టినే తన దగ్గర ఒక మాదిగ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మాదిగ ప్రముఖుడితో 40 నిమిషాలు మాట్లాడిండు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఉద్దేశపూర్వకంగానే మా వాటా మాకు దక్కకుండా పోయింది అని. ఈ నేపథ్యంలోనే మేము గుర్తు చేస్తున్నాం. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసిండ్రా లేదా? షమీం అఖ్తర్ గారు ఖచ్చితంగా క్రిమిలేయర్ ఉండాలని చెప్పి సూచన చేశాడు. ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని చెప్పిండ్రా లేదా? మరి మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత అభివృద్ధి చెందిన 2-3 కులాలను ఎట్లా చేస్తారు? మా జనాభా కంటే తక్కువ మాకు ఎట్లిస్తారు? 1,10,000 ఉన్న కులానికి 1% ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు 1,33,000 ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకుండా పోయినరు? మాదిగా మాలలతో పాటు నేతకాన్లకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేకే కోరిండు కదా. మరి ఆ వివేకు మరి ఎందుకు నేతకాని వాళ్ళకు సపరేట్ ఇవ్వాలి, వర్గీకరణలో సపరేట్ వాటా రావాలని చెప్పి ఎందుకు అనలేకుండా పోయిండు? అంటే ఇక్కడ మాదిగల వాటా పెరగకుండా చూడడానికోమో ఇటు పంపడం, ఆడ మాలల వాటను పెంచుకోవడానికోమో మెజార్టీ కులాస్తులు అయిన నేతకాలను కలుపుకోవడం. ఇదంతా ఉద్దేశపూర్వకంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ. ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతా కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తున్నది. కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది. ఈ కసరత్తులో 3 భాగస్వాములు. నంబర్ 1 వివేక్, వాళ్ళ ప్రయోజనాలకు పెద్ద పెట్టేసుకోవడానికి, మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి, ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, నేతకాని ప్రయోజనాలు దెబ్బతీయడానికి, అందరి ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఒక కుట్ర. దీనికి మౌనమునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజనరసింహ. మౌనమునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు, ఆ పాత్ర పోషించింది దామోదర్ నరసింహ. ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కూడా తెలిసే ఉంటుంది కాబట్టినే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు. మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇవ్వండి. తగ్గించడం అనేది న్యాయం కాదు. ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలుంటే వెంటనే సరి చేసుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. సరే, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి మా శ్రేణులు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండబడే మాదిగలోమో గాంధీ భవన్ కాన్స్టిట్యూన్సీ కొంటే చాలా మేము అన్ని సాధించి పెట్టినామంటే అసలు 2% ఎందుకు రాకుండా పోయిందో వాళ్ళు చెప్పుకొని విజయోత్సవాలు చేసుకోవచ్చు. మేమైతే అటువైపు వెళ్ళలేదు. కానీ మా ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నారో, అసలు ఏం జరుగుతుందనే విషయంలో టెన్షన్తో ఎదురు చూశారు. దానికి మన వాళ్ళకి సమాచారం ఇవ్వడం కోసం ఇదంతా జరిగింది. కాకపోతే ఏదైతే 7వ తారీఖు నాడు లక్షల డప్పుల గుండె చప్పుడు 1000 గొంతుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి పర్మిషన్ ఇవ్వలేదనేది ఇప్పటివరకైతే జరుగుతున్నది. మన బృందం పృథ్వీరాజు, నరేష్, ఇస్మాయిల్, శ్రీనివాసు వీళ్ళందరూ నాయకత్వంలో డీజీపీ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసింది. ఇది కేవలం వర్గీకరణ డిమాండ్ అనుకూలం వ్యతిరేకం అనేది కావద్దు, ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా, ప్రపంచం చూసే విధంగా 1,00,000 డప్పుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతుంది. అది మనకు గర్వకారణం. మీరు అట్లా చూడండి అంటే లేదు ఇచ్చే ప్రసక్తి లేదన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. ఇది బహుశా కమిషనర్ అదే మాట అన్నాడంటే, డీజీపీ అదే మాట అన్నాడంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపింది అనేది, ముఖ్యమంత్రి ఆపిండి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అటు మాలల్ని తప్పుడు వాదనే, మాదిగలు కూడా తప్పుడు వాదన. ఎందుకంటే గతంలో మాదిగలకు వచ్చింది ఎంత? 7%. అప్పుడు కూడా ఉపకులాలు కలుపుకొనే ఇచ్చారు. అప్పుడు కూడా అవును. ఇంకా ఇప్పుడు 18 కులాలే ఉన్నాయి. అప్పుడు ఇంకా 3 కులాలు అదనంగా ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు గ్రూప్ 2లో ఉన్న మాదిగలు వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అంటే 62 లక్షలు. అవును. 62.748 వాళ్ళ పర్సెంటేజ్. సో ఇవాళ మాలల్ది 26 కులాలు, ఇంకా వీళ్ళ 18 కులాలే మాదిగలు.
రైట్ 26 కులాలు ప్లస్ వాళ్ళ జనాభా టోటల్ జనాభా ఎంత 33 33 లక్షలు. 33% ఉంది. అవును అంటే వీళ్ళ దాంట్లో సగం కంటే ఎక్కువనే ఉంది. అవును అవునా కదా? అవును వీళ్ళకి సగం అంటే వీళ్ళ 9లో సగం అంటే ఎంత? 4 4.5. సగం కంటే ఎక్కువ ఉంది కాబట్టి 1% ఎక్కువ ఉంది కాబట్టి 5 ఇచ్చారు. ఇది ఎట్లా తప్పైతుంది? ఓ మీకు క్లియర్ గా మీకు లెక్కలు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది చూడండి. ఇక్కడ 33.963 ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే 34%. అవును అవునా కదా? అవును ఇది 63% అనుకుందాం దీన్ని. వీళ్ళకి 34%, 63% అంటే ఇప్పుడు దీనిల కంటే సగానికంటే ఎక్కువ కదా ఈ జనాభా. అవును మరి సగం కంటే ఎక్కువ జనాభా అన్నప్పుడు వీళ్ళకి 5% ఇస్తే తప్పే ఎట్లయితుంది, వీళ్ళకు 9% ఇస్తే తప్పు ఎట్లయితుంది? అంటే మాకు ఆల్రెడీ 11% ఉండాలి. మందకృష్ణ మాదిగ గారు చెప్పేది మాకు 11% ఉండాలి. ఓకే, మరి 9% అనేది మీకు అన్యాయం అవుతుంది మీకు కదా అంటే అబ్సల్యూట్ గా ఎవ్వరికి 100కు నేను 100 మంది ఉంటే నాకు 100 రిజర్వేషన్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటారు. రైట్ 100 మంది ఉంటే 100 మందికి ఇచ్చినట్టు కాదా? ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు ఉన్నారు ఇప్పుడు తెలంగాణ జనాభాలో. ఇప్పుడు లేటెస్ట్ జనాభా ప్రకారంగా వాళ్ళు 56% అంటే 57% వాళ్ళ జనాభా ఉందని చెప్పి అంటున్నారు. సరే తప్పైందో ఒప్పైందో తర్వాత వచ్చిన కానీ 57% ఉంటే వాళ్ళకు ఉన్న ఇప్పుడు రిజర్వేషన్ ఎంత? 42 29%. అవును అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆ నియర్ బై 60% ఉన్నారు అనుకుందాం. అవునా? అవును అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మాకు 16 లక్షలు తక్కువైందని చెప్పి లెక్క ప్రకారం చూసుకుంటే రైట్ వాళ్ళు 60 లక్షలు ఉంది అనుకుందాం. 60 lakhs ఉంటే వాళ్ళకు 60% వస్తుందా మరి రిజర్వేషన్? రావట్లేదు 29% వస్తుంది కదా, తక్కువే వచ్చింది. తక్కువ వస్తుంది కదా, అందులో సగం వస్తుంది కదా. అదే సగం అంతే. ఇప్పుడు నీకు అట్లా కాదు కదా, మరి నువ్వు ఉన్నది ఎంత ఇక్కడ? ఇప్పుడు నువ్వు ఉన్న జనాభా ప్రకారంగా నువ్వు ఉన్నదే నీకు 12% ఉన్నావు. అవును నీకు 9% వచ్చింది అంటే ప్రపోర్షనల్ గా నీకు వచ్చినట్టుగా, నీ వాటా నీకు వచ్చినట్టుగా. అవును అవునా కదా? నీ వాటా అబ్సల్యూట్ గా బీసీల కంటే ఎక్కువ వచ్చినట్టు ఇప్పుడు. అవునా? 9%. అవును సో ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే ఇది అబ్సల్యూట్ 100% ఉండదు ఎవరికి, ఏ కులాలకు ఉండదు. ప్రపంచంలో భారతదేశంలో ఏ కులాలకు ఉండదు. ఇది పార్టీ స్టాండ్ అంటున్నాడు కదా మందకృష్ణ. ఏ పార్టీ స్టాండ్ అట? కాంగ్రెస్ పార్టీ స్టాండ్ లా ఉంది. మరి నేనంటానా ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్న బీజేపీ ఉంది కదా, అవును ఏ ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిచ్చింది? ఏ ప్రాతిపదికన చెప్పమన్నా? మరి ఏ కమిషన్ ఇచ్చారు చెప్పమన్నా? వాళ్ళున్నది అగ్ర కుల పేదలు 3%. అవును ఇచ్చింది ఎంత? వాళ్ళకు 10%. అవును అంటే జనాభా కంటే వాళ్ళకు 7% ఎక్కువ ఇచ్చారు. అవును సరే ఓవరాల్ జనాభా తీసుకుంటే ఈ తెలంగాణలో 7% ఉంది. మరి 3% లాభం అయితే. మళ్ళీ అదనంగా 3% అంటే జనాభా కంటే ఎక్కువ ప్లస్ పేదల కంటే 7% ఎక్కువ. అవును జనాభా కంటే 3% ఎక్కువ, అవును పేదల కంటే 7% ఎక్కువ. అది కూడా అదెట్లా న్యాయం అవుతుంది? మరి అదెట్లా న్యాయం అవుతుంది? దానిట్లో నువ్వు సపోర్ట్ చేసినావు, మరి బీజేపీ సపోర్ట్ చేసిన పార్టీ నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఇప్పుడు అన్యాయం ఒక రకంగా చేస్తున్న పార్టీకోమో నువ్వు దాని ఒక మాట అంటలేవు. నీకు పార్లమెంట్ లో చట్టం చేయని, అవును పార్లమెంట్ లో వర్గీకరణ చట్టం చేసి ఉంటే ఏ ముఖ్యమంత్రితో ఏం పని? అవును అక్కడే అయిపోయింది, అక్కడే అయిపోతుంది. నీకు మంచి అనుకూలంగా నువ్వు చేసుకోవాడా? దేశమంతా అది వచ్చేస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వస్తుంది వాటా. అవును సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెచ్చుకోవచ్చుగా. మనం ఎందుకు తెలియదు? నువ్వెందుకు బీజేపీ 11 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల వర్గీకరణ చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. అవును మరి 11 సంవత్సరాలు కూడా చేయలేదు. అది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సహకరించిందని సాకుతో నువ్వు ఎమ్మెల్యే దాంట్లో, ఎంపీ దాంట్లో మొత్తం సపోర్ట్ చేసుకుంటూ వచ్చినావు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నావు. మరి చట్టం చేయలేదు ఒకవైపు ఇలా రిజర్వేషన్ల స్ఫూర్తికి దెబ్బతినే విధంగా బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేసిన బీజేపీ ఈడబ్ల్యూఎస్ తెచ్చింది. రైట్ మరి దాన్ని వ్యతిరేకించట్లేదు. అవును అవునా? మరి దాని గురించి మాట్లాడతలేవు. అలాగే తీపిచ్చి ఇప్పుడు ఈయన కూడా అమలు చేస్తాడు కదా 10%. ఎవరు? రేవంత్ రెడ్డి. అలాగే 7% తెప్పించి మనకిప్పి, వాళ్ళు 3% కదా పేదలు ఉన్నది. అలాగే 7% తెప్పించి మనకిప్పి అంటున్నా నేను. కరెక్ట్ కదా? అరే నువ్వు అది చేయకుండా నీకు ప్రపోర్షనేట్ గా నీకు ఇచ్చినాక కూడా కావాలని బదనాం చేయడం. ఒకవేళ అన్నగారు బదనాం చేస్తున్నట్టుగా గద్దర్ గారి కులం, గంటా చక్రపాణి కులం వాళ్ళ అడ్వాన్స్ కులం అయితే వాళ్ళ దాంట్లో మాదిగ దాంట్లో వేసుకుంటే ఇప్పుడు గంటా చక్రపాణి మాదిగ అనుబంధ కులం, అలాగే గద్దరన్న కులము బాల అనుబంధం వాళ్ళు వేసుకుంటే అయిపోతుంది. వాళ్ళని తీసుకొచ్చి అవునా కదా? అవును సంచార జాతులు ఎవరైనా ఉంటే దాంట్లో వేసుకుంటే అయిపోతుంది.